స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు నేను మసాలా దొండకాయ కర్రీ చేసుకోబోతున్నాను. మసాలా దొండకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. దొండకాయలు, టమోటో, జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి, ధనియాలు, చింతపండు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు. మనం ఇప్పుడు ధనియాలు, నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు మిక్సీకి పట్టుకుందాము. వేయించుకున్నాము, చల్లారబెట్టుకున్నాను. అలాగే టమోటో, చింతపండు, అల్లం వెల్లుల్లి. దొండకాయ మసాలా కర్రీకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, చిటపట్టాలని. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అందులోనే కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు కొద్దిగా వేగనిద్దాము. పచ్చివాసన పోయేదాకా దొండకాయలు అయితే కడుక్కున్నాను. నేను కడిగేసినాక 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. చూడండి, కట్ చేశాను కదా. ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము. నూనెలో ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దొండకాయ మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకుందాము. మనం మూత తీసి చూద్దాము. దొండకాయలు అయితే కొద్దిగా మెత్తబడ్డాయి. ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం, కొద్దిగా చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా పుదీనా. సరి కలుపుకున్నాము. అల్లం వెల్లుల్లి, చింతపండు, టమోటా మిక్సీకి పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. టమోటా పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాము. మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. టమోటాలో నీరు అంతా ఇంకిపోయింది. చూడండి, కలర్ కానీ బాగా వచ్చింది టమోటా వేయడం వల్ల ఎర్రగా. ఇప్పుడు మనం ఇందులో ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఒకసారి కలుపుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ తప్పకుండా చేయండి. కొద్దిగా గట్టిగా ఉంది కదా. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా ఉడికిపోయింది.
మసాలా దొండకాయ అయితే రెడీ అయిపోయింది చూడండి. మసాలా బాగా వచ్చింది. చపాతీ లేక్ కానీ ముద్ద లేక్ కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా. గుమగుమలాడే మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. మంచి గ్రేవీతోటి చాలా బాగుంది. అలాగే ఈ మసాలా దొండకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.